నిర్గమకాండములో 34వ అధ్యాయములో నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినప్పుడు అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళును, యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. క్రొత్త నిబంధన మాత్రమైన కరుణికరుడు కరుణించువాడనేది కాదు. పాత నిబంధనలోనే ఇట్ హాస్ బీన్ మెన్షన్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలోనే అవన్నీ కూడా రాయబడ్డాయి. అవన్నీ కూడా రాయబడిన వాటిని క్రొత్త నిబంధనలో కూడా మనము గమనిస్తుంటున్నా. మన ప్రభువు కనికరించే దేవుడు. మన పరిస్థితి ఎలా ఉండినా మనల్ని కనికరించే దేవుడు, మన జీవితాలను బాగు చేసే దేవుడు. ఈరోజు ఒకవేళ మన జీవితము దేవుని యొక్క కనికరణ కొరకు కనిపెట్టి వచ్చి ఉండొచ్చు. మన జీవితంలో అనేక రకాలైన బలహీనతలు, లేదా అనేక రకాలైన అవమానాలు, అనేక రకాలైన ఇబ్బందులు, అనేక ఆర్థిక సమస్యలు, రకరకాలైన పోరాటముతో ఒకవేళ ఈరోజు దేవుని మందిరంలో కలిసి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ వాక్యము, దేవుని యొక్క మాటలు నీ జీవితమును కనికరించి తృప్తిపరచునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అదే మాటను కూడా మత్తయి సువార్త 15వ అధ్యాయములో 22వ వచనంలో ఒక స్త్రీ, అనగా కనాను స్త్రీ ఏమంటున్నదంటే ప్రభువును చూసి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తెకి ఏం పట్టింది, దయ్యమును బట్టి బహు బాధపడుచున్నదని అంటూ ఉన్నా. ఇక్కడ కూడా ఏమేమంటున్నది, తండ్రిని చూసి కుమారుని చూసి ప్రభువా మమ్మల్ని కనికరించు అని అడుగుతుంటూ ఉన్నా. ఈరోజు నీవు కూడా దేవుని దగ్గర కనికరము పొందాలని ఈరోజు దేవుని ఆలయంలో వచ్చి కూర్చున్నావేమో. నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ భవిష్యత్తును బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, అవమానాన్ని బట్టి దేవుని సముఖంలో వచ్చినవేమో. కనాను స్త్రీ అయితే ప్రభుని చూసి అడిగా, ఏమని అడిగింది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఈరోజు నిజంలో నీ మాటలను నువ్వు అడగగలిగితే, యేసయ్యను చూసి కరుణ సంపూర్ణం కలిగిన దేవుని చూసి ప్రభువా నన్ను కరుణించమని అడగగలిగితే, కనాను స్త్రీ యొక్క కుమార్తెకు దేవుడు ఎలాగ అద్భుతం చేశాడో దానికంటే అత్యధికమైన అద్భుతమును నా దేవుడు నీ జీవితములో, నీ బిడ్డల జీవితములో నా ప్రభు నెరవేర్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అదే మత్తయి సువార్త 17వ అధ్యాయములో ఒక తండ్రి ఒకడు వస్తుంటున్నా ఏమంటున్నాడంటే, చూసి ప్రభువా 17వ అధ్యాయం 15వ వచనములో మత్తయి எழுதின సువిశేషం 17వ అధికారం 15వ వచనத்தில் ఈ విధమాయి వాసిக்கிறோம். ఆయన ఏమంటున్నాడు, ప్రభువా నా కుమారుని ఇలా బాధపడాడు. ఎట్ట బాధపడుతున్నాడు, ఎలాగ బాధపడుతున్నాడంటే అగ్నిలోను నీళ్ళలోను ఎలా పడుతున్నాడు, తరచుగా పడిపోతుంటున్నా. ఈయన కూడా ఏమంటున్నాడు, ఏమో ప్రభుని చూసి అంటున్నాడు, ప్రభువా నా కుమారుని కరుణింపము. చూడండి, బాధ కలిగేది తండ్రికి. అక్కడైతే తల్లికి బాధ కలిగా. తల్లి ఏమంటున్నది, నా బిడ్డ బాగు చేయాలయ్యా అన్నాడు, కరుణించమని అడుగుతూ ఉన్నా. ఇక్కడైతే కుమారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, అయ్యా నా కుమారుడు ఇలా ఉంటున్నాడు, చంద్ర రోగము కలిగిన వాడు అంటున్నా, వాడిని కరుణించని ఇద్దరు కూడా మాట్లాడుతుంటున్నారు, అడుగుతుంటున్నారు. వారి ఇరువురు జీవితంలో నా ప్రభువు కరుణించగలిగిన తండ్రి వారి ఇరువురుని కనికరించి వారు అడిగిన దానిని వారు జీవితంలో చేసిన దేవుడు ఈరోజు నువ్వు అడిగితే నీ జీవితంలో చేయునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితులు వచ్చావేమో, నీ కుటుంబంలో నీ బిడ్డల విషయమై, నీ భర్త విషయమై, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి ఈ సమస్యలను బట్టి, నీకున్న బాధలను వేదనతో వచ్చినావేమో. ఈరోజు ప్రభువును చూసి ఈ వాక్యము ద్వారా ప్రభువా నన్ను కరుణించమని నువ్వు అడగగలిగితే ఒక నూతన అద్భుతాన్ని నీ జీవితంలో పొందుకుంటా. ఇంకా దేవుని మాటలు ఎలా ఉంటున్నాయో అంటే, మూడో వ్యక్తిని కూడా చూపిస్తాను. మూడో వ్యక్తిని కూడా, ఇవన్నీ ఇంట్రడక్షన్లో ఉంటున్నాయి. మూడో వ్యక్తిని కూడా చూపిస్తాను. మార్కు సువార్త
మార్కు సువార్త 10:46 భర్తమై అయినటువంటి ఒక భిక్షగాడు ఏమంటున్నాడంటే, నజరేయుడైన యేసు అని వాడు విని 47 ఏమంటున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని ఎట్లా చెప్తున్నాడు ఆయన? కేకలు వేస్తూ ఉంటున్నా. మార్కు సువార్త 10:47 దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఈయన గుడ్డివాడు, భర్తమై చాలా గుడ్డివాడు. ఎలా గుడ్డివాడు? పుట్టకతోనే గుడ్డివాడు. పుట్టకతోనే కళ్ళు లేవు ఆయనకి. పుట్టిన మొదలుకొని బై బర్త్ ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ ఆయన వెలుతురును చూసిన వాడుగా, ఎలాగ పగలు ఉంటుందనే తెలియదు, ఎలాగ ప్రజలు ఉంటారనే తెలియదు, లోకం ఎలా ఉంటుందో తెలియదు, రంగులు అస్సలు తెలియదు. ఏది తెల్ల రంగు, ఏది నల్ల రంగు, ఏది ఎరుపు, ఏది పసుపు, ఏమీ తెలియదు. అంత అయోమయమే, అంత చీకటే, అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ఉంటున్నా. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడుగుతుంటూ ఉన్నా. అంత అయోమయమే. కనీసం ఆయన తింటున్నా, ఒకవేళ ఇడ్లీయో రొచ్చో ఏదో ఉన్నా అది ఏ కలర్ ఉంటుందని కూడా తెలియదు ఆయనకు. అంత కూడా చీకటి, అంత చీకటమయమే, భయంకరమైనటువంటి చీకటిగా కళ్ళు మూయబడిన లోకం ఎలా ఉంటుందో అని కూడా తెలియదు. కనీసం ఆయన తల్లిదండ్రులు ఎలా ఉంటారని కూడా తెలియదు. ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. ఆయన గుడ్డితనంలో గుడ్డివాడుగా నిలబడిన వ్యక్తిగా ఉండిపోతుంటున్నా. ఎంత చీకటి అంటే ఆయన చీకటి అసలు వివరించలేని చీకటిలో కూర్చుంటుంటున్నాడు. ఆయన కారు చీకట్లో ఉంటున్నా, కారు చీకట్లో నిలబడుతుంటున్నా. ఈరోజు ఒకవేళ నీ కుటుంబము చీకటి ఆవరించి నీ కుటుంబములో సమాధానము లేకుండా నీ కుటుంబం ఉంటున్నదేమో, ఒకవేళ నీ కుటుంబములో నెమ్మది లేకుండా సమాధానాన్ని విడగొట్టినటువంటి ఈ కారు చీకటి నీ కుటుంబాన్ని ఆవరించుంటున్నదేమో, ఒకవేళ నీ కుటుంబములో నీ బిడ్డలకు లేనిపోయిన అలవాటుల ద్వారా నీ కుటుంబము చీకటితో ఆవరించబడ్డదేమో, నీ కుటుంబములో ఆర్థిక ఇబ్బంది వల్ల, అప్పుల సమస్య వల్ల నీ కుటుంబం అంతా చీకటితో నింపబడి ఉంటుందనేమో. భర్తమేయు చీకటితో నింపబడిన వ్యక్తిగా ఆయన అప్పుడు అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఈరోజు నీ కుటుంబములో ఏ చీకటి, కొన్ని కుటుంబాలలో ఎప్పుడు అనారోగ్యంగానే ఉండిపోతా, సంపాదించేది ఎలాగైనా హాస్పిటల్కు, ఎప్పుడు డబ్బులు హాస్పిటల్ పెడుతూనే ఉంటా, హాస్పిటల్కి వెళుతూ వస్తూనే ఉంటా. ఇంకా మరి కుటుంబాలలో రకరకాలైన శాపములు, ఒక శాపము వారు సంపాదించుకున్నల్లా వడ్డీలకి కట్టేస్తూ ఉంటా. ఇన్ని కుటుంబాలలో వారి ఎలా ఉంటా అంటే ఏ నెమ్మది లేకుండా ఒక సమాధానము లేని కుటుంబంగా ఉంటా. వారి కుటుంబం అంతా కూడా చీకటి ఆవరించి, చీకటి కుమ్మరించిన కుటుంబంగా మార్చబడుతూ ఉన్నా. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉండినా నేను నమ్ముతుంటున్నా, ఈ వాక్యాన్ని నువ్వు నమ్మిన ఎడల, ఈ వాక్యాన్ని విశ్వసించిన ఎడల, ఈ యొక్క భర్తమేయునకు దేవుడు ఎలాగైతే వెలుగునిచ్చాడో అదే రకంగా నీ కుటుంబానికి, జీవితానికి నా దేవుడు వెలుగు దయచేయునుగాక. విశ్వసించినవారు మాత్రమే దేవుని సముఖంలో, విశ్వసించినవారు మాత్రమే దేవునికి స్తోత్రం. చీకటిగా ఉన్న నీ బ్రతుకులో, నీ కుటుంబములో ఈరోజు నువ్వు ప్రభువా నన్ను కరుణించమని అడగలిగితే ప్రభు వెలుగునిచ్చే దేవుడు. ఎలాంటి ప్రభు తెలిసిన 1 యోహాను పత్రిక 1:5 మనం చూస్తుంటున్నాము. మేమేమనగా దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. దేవునికి స్తోత్రం. చీకటితో ఆవరింపబడిన నీ కుటుంబము దేవుని దగ్గరికి వస్తే ఆయనలో ఏమాత్రం కూడా చీకటి లేదు. ఏ రకమైన చీకటి నీ కుటుంబం ఆవరించాదో, ఏ రకమైన చీకటిలో నీ కుటుంబము ఉంటున్నదో, ఆ కుటుంబానికి వెలుగు కావాలంటే ఈ యేసయ్య ఎలాంటి యేసయ్య అంటే, ఈ యేసయ్య దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు గనక ఆయనలో ఏ మాత్రమును కూడా చీకటి లేనే లేదు. ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చిన ఎడల
నీ కుటుంబంలో ఆవరించిన చీకటి ఏదిగా ఉండినా, నీ బ్రతుకులో ఏ రకమైనటువంటి చీకటి ఉంటున్నా, నీలో ఎటువంటి చీకటి ఉంటున్నా, ఈ యేసు దగ్గరికి వస్తే ఈ యేసయ్యలో ఎటువంటి చీకటి లేదనక ఈయన యొక్క ప్రకాశము నీ కుటుంబంలో ఆవరించినప్పుడు, నీ బ్రతుకులు ఆవరించినప్పుడు నీకు కలిగిన సకల విధమైన చీకటి నీకు దూరం అయిపోయి నీకు వెలుగు కలిగి, ఆ వెలుగు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ప్రకాశింపచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి ఎలాగ ఏర్పడుతుందో తెలుసునా? కొంతమందికి వారిలో ఉన్న పాపము వలన, వారిలో ఉన్న అలవాటుల వల్ల ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి చీకటి, ఒక రకమైనటువంటి అసమాధానము, వారిలో ఉన్న చెడు అలవాట్ల వల్ల, చెడు సహవాసం వల్ల, చెడు మాటల వల్ల వారి కుటుంబంలో, వారి జీవితంలో చీకటి ఆవరించి ఒకే భయము, భయందోళము, గందరగోళముగా మారిపోయిన మనసులుగా మారిపోతుంటూ ఉంటాయి. వారికి తెలియపరచడం ఏంటంటే యేసు వెలుగై ఉంటున్నాడు. ఆ వెలుగులో ఏ మాత్రము చీకటి లేదు కనుక ఈరోజు దేవుని దగ్గర ప్రభువు నన్ను కరుణించుము అడగక ముందు, ప్రభువా నా జీవితంలో ఉన్నటువంటి చీకటిను నీ దగ్గరికి రావడం వల్ల నువ్వు వెలిగించుమని అడగగలిగితే నీకున్న చీకటిని నా ప్రభువు దూరము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వచనం కూడా మీకు చూపిస్తాను. యోహాను సువార్తలో ఇంకొక మాటను, ఆ మాటను కూడా ఒకసారి మనము కలిసి చదువుకుందాం. 1వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట ఉంటున్నా. యోహాను సువార్త 1:9. నిజమైన వెలుగు ఉండేను, అది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? లోకమునికి వచ్చడం వల్ల లోకం ఏమి కలుగుతున్నది? ప్రతి మనుషుని అదేం చేస్తున్నది? అది వెలిగిస్తూ ఉన్నా. నీకున్నటువంటి పాపము వలన, అతిక్రమం వలన, భయము, మనసులో ఉన్న ఆందోళన, చీకటి గమ్మింపబడుతుందేమన్న భయము, నీ కుటుంబము లేదా నీ కుటుంబంలో ఉన్న కార్యాలు నాశనం అయిపోతుందనే భయము, ఒకవేళ నీకున్న భవిష్యత్తు నాశనం అయిపోతుందో, చీకటి అయిపోతుందో, నేను ఇలా ఉంటున్నాను, నాకైతే బలహీన అయిపోతా, నా పిల్లలు ఏమైపోతా, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ఆలోచనలు ఉంటున్నావా? నీ గురించి మాటలు తెలియపరుస్తుంటున్నాను. నిజమైన వెలుగు అది ఒకటి ఉండెను, అది లోకానికి వచ్చేది. ఆ వెలుగు ఏం చేస్తుందంటే ప్రపంచంలో మనుషులందరినీ వెలిగించి నిన్ను, నీ కుటుంబాన్ని వెలిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భర్తమై హీ వాస్ ఆన్ ఎ బెగ్గర్. భర్తమైనటువంటి వ్యక్తి ఒక భిక్షగాడు. ఆయన హ్యాండిక్యాప్డ్, హీ వాస్ హ్యాండిక్యాప్డ్. ఆయనకు చీకటిగా కళ్ళు మూయబడ్డాయి, చీకటితో ఉంటూ ఉన్నా, ఏది కనబడలే. ఈ రోజుల్లో ఏమైపోతున్నదంటే కళ్ళు మూయబడితే, పాపము పరిపక్వమైతే ఏమైపోతుందంటే ఏ వరస తేడా లేదు, ఏ వెలుగులు నింపగలదు. ఆ వెలుగే నేను ప్రకటిస్తున్న యేసుగా ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రభు దగ్గర కరుణించమని అడిగితే ప్రభు నిజంలో నేను కరుణించే దేవుడు, నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. దానికి ముందుగా నీ జీవితంలో ఏ చిన్న చీకటి ఉందో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీ బ్రతుకుల్లో ఉన్నటువంటి సూక్ష్మమైన ఒక చేదైతే ఉన్నదో, నీ మనసుల్లో, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో ఏదైతే ఉంటున్నదో ఆ చీకటి నీకై నువ్వు దూరము చేసుకోలేవు, నీకై దాన్ని నువ్వు వెలుగులకు రాచుకోలేవు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభువా నీవు వెలుగై ఉన్నావయ్యా. నీ వెలుగు చిన్న చీకటి, నా జీవితంలో ఉన్న చిన్న చీకటి, నీకు అడ్డముగా ఉన్న ఈ చిన్న చీకటి, నీకు అడ్డముగా ఉన్న ఈ చిన్న పాపము, నీకు అడ్డగా ఈ చిన్న అతిక్రమాన్ని నేను ఒప్పుకుంటే నా జీవితంలో ప్రభువు ఎలాగైనాను కరుణించలేడని ఆ సందేహంలో నీ బ్రతుకులో నా ప్రభువు నిన్ను కరుణించడము నిజమైనగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గర ఎలాగైనా ఈ 40 రోజులు ఉపవాసం ఉంటున్నా, సంఘంలో ఏదైనా నా కుటుంబంలో ఒక మార్పు రావాలని, నా జీవితంలో ఏమన్నా ఒక మార్పు రావాలని, ఏమైనా ప్రభు ఒక అద్భుతం చేయాలని తలపెడుతూ ప్రభు దగ్గర ఎదురు చూస్తూ, ఒకవేళ ఆ యొక్క విషయమై ఒకవేళ దిగజారిన పరిస్థితిలో ఎందుకు నా జీవితంలో ఒక అద్భుతం జరగల, ఒక మేలు జరగల, ఎందుకు ఏమి మార్పు లేదని ఒకవేళ ఆలోచిస్తున్నావా, నీ గురించి చెబుతుంటున్నా. దేవునికి విరుద్ధమైన ఒక చిన్న చీకటి నీలో ఉంటున్నదేమో, దేవునికి నీకు అడ్డుగా ఒక చిన్న పాప
పాపం అతిక్రమం ఉంటున్నదేమో. దీనిని ప్రభు దగ్గర ఎలా విడిచిపెట్టాలంటే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను మనం గమనిస్తుంటున్నా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడంట? కనికరాన్ని పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన మేలులు కలగాలంటే సామెతలు 28:13 వచనం ప్రకారము దేవుని దగ్గర నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్న చీకటి నుండి దూరం అవ్వాలంటే ఒకటే ఒకటి నువ్వు చేయవలసినది. ఏదైతే అతిక్రమములు ఉంటున్నాయో, ఏదైతే దేవుడికి విరుద్ధంగా ఉంటున్నాయో వాటిని ఏం చేయాలంటే దేవుని సముఖములో ఏం చేయాలంటే దానిని విడిచిపెట్టి ప్రభు దగ్గర విడిచిపెట్టి చెప్పుకున్నవాడు ఏమవుతాడంట? కనికరాన్ని పొందుతా. మనం దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకోవడంలే, అతిక్రమములను దాచి 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 దేవుని దగ్గర ఏ కనికరాన్ని పొందుకోకుండా దిగజారిన వ్యక్తిగా సమస్యలైన వారమై పాపానికి దూరం అయిపోయిన వారమై, దగ్గరగా దేవునికి దూరమై పాపానికి దగ్గర అయిపోయిన వారమై రకరకాలుగా మార్చబడి ఆశీర్వాదం అనేదే కుటుంబంలో లేదు, సమాధానమే కుటుంబంలో లేదు, కుటుంబంలో ఏ ఆరోగ్యమే లేదు, ఒక నెమ్మదే లేదు, ఒక సంతోషకరమైన బ్రతుకే లేదు. ఎందుకు? దేవుడు కరుణించలేదని కాదు, కానీ కరుణించడానికి మనలో అనేకమైన అడ్డభూషణలు పడిపోతుంటున్నాయి. అందుకే ఈ మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాను. 28:13 సామెతలో చెప్పినట్టుగా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏం చేయాలంటే దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని దగ్గర ఎవరి దగ్గర పొందుకుంటాడు? దేవుని దగ్గర కనికరము పొందుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భర్తమై మొట్టమొదటిగా బ్లైండ్, హ్యాండిక్యాప్డ్, గ్రుడ్డివాడు. రెండవదిగా ఈ భర్తమయ్యే ఈ పరిస్థితి ఏంటంటే ఈయన ఒక భిక్షగాడు. హీఈస్ అ బెగ్గర్, హెల్ప్లెస్. హీ వాస్ అన్ హ్యాండిక్యాప్డ్, హీఈస్ అ హెల్ప్లెస్ పర్సన్. ఈయన బెగ్గర్. ఎవరు? భిక్షగాడైన. భిక్షగాడు ఎందుకు భిక్షమెత్తున్నాడంటే, టైం పాస్ భిక్షమెత్తడు. ఎందుకు ఎత్తున్నాడు? టైం పాస్గా. అందరూ విడిచిపెట్టినందువల్ల. ఎవరు విడిచిపెట్టారు? తల్లిదండ్రులు కూడా ఆయన ఏం చేశారు? ఇప్పుడు విడిచిపెట్టారు. తోబుట్టిన వారు ఉండొచ్చు, వాళ్ళు కూడా ఆయన వదిలిపెట్టారు. ఒకవేళ అన్నదమ్ములకు పుట్టిన పిల్లలు కూడా ఉండొచ్చు, వాళ్ళు కూడా ఈయనను వదిలిపెట్టారు. ఇప్పుడు మొత్తానికి ఈయన ఎక్కడ పడ్డాడు? రోడ్డు మీద పడి ఎవరి సహాయం లేని వ్యక్తిగా ఉండిపోతున్నా. ఈయనకి కావలసిన ఆహారానికి ఈయనే భిక్షము పొందుకోవాలా. ఈయనకి కావలసిన ఆహారం ఈయనకి కావాలంటే ఈయనే భిక్షం అడగాల. ఈయనకి కావలసిన సమస్తము ఈయనే చేసుకోవాల్సిన నిర్బంధన నిండిపోతుంటున్నా. ఈయన భిక్ష కావడానికి కారణం ఏంటి? ఒకటి, ఈయన గ్రుడ్డివాడు గనుక ఈయన భిక్షగాడుగా మార్చబడ్డా. తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టా. నిస్సహాయమైన వ్యక్తిగా మార్చబడ్డా. ఎవరి సహాయం లేదు. ఎవరిలో త్రోవల వెళ్ళవలు ఏదో ₹1, ₹2 ఏదో ఎవరో కలిగి ధర్మం చేస్తే ఇలాంటి పరిస్థితులు భిక్షగాడైనటువంటి ఉన్నా. ఈరోజు నీకు కూడా తల్లిదండ్రులు ఉండొచ్చు, తోబుట్టిన వారు ఉండొచ్చు, అయిన పోయిన వారు ఉండొచ్చు, బంధువులు అనేక మంది ఉండొచ్చు. అయినా ఎవరు నీకు సహాయము చేయలేని ఒక పరిస్థితుల్లో అందరూ ఉండినా ఎవరు సహాయము చేయలేనటువంటి రోడ్డు మీద పడినంత రకాల జీవితము నీ బ్రతుకుతున్నదేమో. నీకు తోబుట్టిన వారు అనేక మంది ఉండొచ్చు, కానీ నీ కష్టంలో ఎవరు నీకు సహాయపడడం లేదు. లేదంటే నీ పిల్లలు నీకు సహాయపడడం లేదు. నీ తల్లిదండ్రులు నీకు సహాయపడడం లేదు. బంధువులు చాలా మంది వాళ్ళంతా బాగానే వాళ్ళ సహాయపడడం లేదని నిస్సహాయముగా హెల్ప్లెస్ గా ఉంటున్నావా? నీ కొరకే ఈ మాటలు తెలియపరుస్తున్నా. నిన్ను కూడా నా ప్రభువు కరుణించే దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది జీవితాలలో అందరూ ఉన్నా నిస్సహాయంగా, हेल्पलेस, उदवी अठवादमाक यार में उदवी सयाद बड़ी
ఎవరు సహాయము చేయలేని పరిస్థితులు మార్చబడతా. అందుకే నీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా 41వ అధ్యాయములో 14వ వచనములో ప్రభు ఈ మాటను చక్కగా చెప్తుంటున్నా. యెషయా 41:14లో నీ దేవుడైన యెహోవా నేనే, భయపడకము, నేను నీకు ఏం చేసేదను, సహాయము చేసేదను. నీ కుడి చేతి ఏం చేస్తున్నానంట, కుడి చేతి పట్టుకొని ఉన్నా. ఈరోజు ఎవరు సహాయం లేకుండా నిస్సహాయంగా ఉంటున్నావేమో, రోడ్డు మీద పడినట్టుగా నీ బ్రతుకుంటున్నదేమో, ఎవరు నీకు సహాయం చేయకుండా అందరూ నిన్ను త్రోసిపుచ్చారేమో, అందరూ నిన్ను వేరు చేశారేమో, అందరూ నిన్ను వ్యతిరేకించారేమో, నీ సహాయం చేసే సందర్భంలో వాళ్ళు నీతో పలకుండా వెళ్ళిపోయారేమో, నీకు సహాయం చేయబడతానని నిన్ను దూరం పెట్టారేమో, నీకేదైనా ఉపయోగపడుతుందని వాళ్ళు నిన్ను పక్కగా పెట్టారేమో. ఒకవేళ నీ పరిస్థితులు ఈరోజు అందరి ద్వారా చెయ్యి విడిచి అందరూ కూడా నీకు దూరమై ఎవరు లేనట్టుగా, ఎవరు ఉన్ననా లేనట్టుగానే అనాదిగా ఒంటరి దానిగా ఒంటరి కుటుంబం ఉంటున్నావా, నీకు తెలియపరుస్తున్నాడు ప్రభు. ఉంటున్నాడు యెహోవా దేవుడిని నేనే, భయపడదు, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భిక్షగాడు భర్తమై గురుడివాడుగా ఉండి ఈయన భిక్షగాడుగా మార్చబడ్డా. ఒకవేళ నిన్ను ఆదరించడానికో, పలకరించడానికో, మాట్లాడడానికో ఒకవేళ ఎవ్వరూ లేకపోయినా, ఒకటి మాత్రం నీకు గుర్తు చేస్తున్నాను. మనకందరికీ బాగా తెలిసిన వచనమే. మరి యెషయా 61:13లో మనం చూస్తే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఏం చేస్తాడంట, ఆదరించుదను. ఒకని తల్లి ఆదరించిన ఒక తాయి తేటువదు పోలే நான் உங்களை తేటువని. యెషయా 61:13 ఈరోజు నీ కుటుంబము ఒంటరిగా నిలబడుతున్నదేమో, ఎవరి సహాయము లేకుండా నిస్సహాయంగా, ఎవరు నీకు తోడ్పడకుండా, ఎవరు నీకు చెయ్యి ఇవ్వకుండా, ఒకవేళ నీ కుటుంబం అంటే నువ్వు బాధపడదు. వాక్యం చెబుతున్నది, ఒకని తల్లి వాణ్ణి మరచినను ప్రభు అంట మనలను మరవని మనములను ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు కనికరము కోసము దేవుని దగ్గర కనిపెట్టున్నావా? నీలో ఉన్నటువంటి అతిక్రమలను విడిచిపెట్టు. వెలుగైన యేసు నీ దగ్గరకు వచ్చి నీకు వెలుగునిచ్చే దేవుడు. రెండవదిగా, ఎవరు సహాయం లేకుండా ఒంటరి బ్రతుకులు, ఒంటరి జీవితములు, అందరూ వండిన వ్యర్థమే, ఎవరు సహాయం లేదు, అందరూ నన్ను తోసిపుచ్చేవారే, అందరూ నన్ను తప్పు పట్టేవారే, ఎవరు 10 రూపాయలు సాయం చేయరు, ఒక మాట సహకారం చేయరు, కనీసం నా దగ్గర రారు, కనీసం నన్ను పిలవరు. ఏదైనా మనిషికి చెడుకు నాలో ఉన్న పేదరికం వల్ల నన్ను పట్టించుకోలేరు, నాలో ఉన్న పేదరికం వల్ల నన్ను పిలవరు, నాలో ఉన్న పేదరికం వల్ల వారి ముందు నేను అవమానపడుతున్నా, నాలో ఉన్న పేదరికం వల్ల వాళ్ళ ముందు నేను సిగ్గుపడుతున్నానని ఒకవేళ కురుంగి ఒకవేళ ఈరోజు దిగజారి ఒక దీన పరిస్థితికి వచ్చుంటున్నావా, మనుషులు నిన్ను మరచినను, మనుషులు నీకు దూరమైనను, నా ప్రభువు నిన్ను మరవని దేవుడు, ఎల్లప్పుడూ నిన్ను ఆదరించే దేవుడు నీకు తోడుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు అలా ఉన్నా, ఒకవేళ ఎవరు లేకపోయినా, ఎవరు నీకు సహాయం లేకపోయినా, నువ్వు ఒంటరి వ్యక్తిగా, ఒంటరి దానిగా ఉంటున్నా, నీకు ఒక వచనం నేను చూపించాలని ఆశపడుతుంటున్నా. కీర్తనలో 103వ కీర్తన 13లో 103వ కీర్తన 13వ వచనంలో, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు ఎవరికంట, తన యందు భయభక్తులను కలిగిన వారిని ఎలా చేస్తాడంటే ఆయన జాలిపడే దేవుడు. మనుషులని ఎడల జాలిపడకపోయినా, మనుషులు నిన్ను ప్రేమించలేకపోయినా, నిస్సహాయంగా ఉండినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఒకటి గుర్తుపెట్టుకో. ఎలాగైతే తండ్రి తన కుమారుని ఎలాగైతే జాలిపడి నడిపిస్తాడో, అదే రకంగా నేను దేవుని ఎడల నమ్మకంగా ఉంటే, దేవునిలో ప్రార్థనలో ఉంటే, దైవికంగా ఉంటే, యెహోవా దేవుడు నా ఎడల తండ్రి జాలిపడినట్లుగా ఆయన నన్ను జాలిపడి నిస్సహాయమైన నా బ్రతుకులో దేవుడు సహాయరీతిగా ఉండి నన్ను ఆశీర్వదించిన నమ్మకం నీలో ఉంటే, నిజములో నీ ప్రభు నిన్ను కరుణించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
2010లో నేను పూర్తిగా కుటుంబం నుండి దూరం అయిపోయాను. నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. నేను చేసిన తప్పు ఏమీ లేదు. ఒకటి సంఘాన్ని బలపరిచి వాక్యము చెప్పడమే నా మీద ఉన్న నేరము. నేను సంఘాన్ని బలపరిచి కొంతమంది ఆత్మలను సంపాదించడానికి ప్రయాసపడి కొంతమంది తీసుకొచ్చినది నా మీద ఉన్నటువంటి నేరం. ఆ సందర్భాలలో తండ్రి, తల్లి, కుటుంబము అందరిని విడిచిపెట్టి నేను దూరంగా వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చా. ఆ దినాలలో ఎవరి సహాయములే, ఏ ఒక్క బంధువుడు కూడా నాతో పలకకూడదు, పలకరాదు. ఎవరైనా ఏదైనా ఫంక్షన్ అయినా నన్ను పిలవకూడదు, నన్ను పిలవరు, నన్ను పిలవకూడదు. నా కేవలము మరి మిత్రులు కూడా దూరం అయిపోయారు, బంధువులంతా కూడా దూరం అయిపోయారు. ఏదో కొంతమంది ఆత్మీయంగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు అన్నారు, అన్నా నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడికి మేము వ్యాన్ తీసుకొని వస్తాం, నువ్వు అక్కడ గుడి పెట్టు, మేము నీ వల్ల బలపరచబడి. నేను అన్నాను, నేను మళ్ళీ ఆ తప్పు చేయను, నాకు ఆ పని వద్దు అంటే ఇంకోటి చెప్పారు, లేదు మా దగ్గరకు వచ్చాయి, శుక్రవారం వచ్చి నడిపిస్తావు కదా, ఈ ఆదివారం నువ్వు మా దగ్గరకు వచ్చాయి, ఆదివారం సంఘంలాగా నడిపించు, మేము కొంతమంది మీతో ఉన్నాము కదా అని నేను చెప్పాను. నేను ఆ పని కూడా చెయ్యను. నాకేం బాధ లేదంటే నిస్సహాయంగా నిలబడ్డాను. ఒంటరి వ్యక్తిగా నేను, పాస్టర్మ, 2 పిల్లలము, అంతే. ఏమీ లేని పరిస్థితికి దిగజారబడ్డాం. అన్ని వసతులు ఆడంబరంగా ఉన్న స్థితి నుండి తోసివేయబడి లేదంటే గెంటేయబడిన పరిస్థితులు నిలబడ్డాం. ఏమీ లేదు మా చేతిలో, అన్నీ కూడా దూరం అయిపోయా. కనీసము మాకు కావలసిన బేసిక్ అయిన విషయాలు కూడా మాకు సరిచేసుకోలేని పరిస్థితికి దిగజారబడ్డాం. నిస్సహాయంగా నిలబడ్డాం. ఎవరు సాయం, బంధువులు కనీసము ఎదురున కనపడినా వాళ్ళ తలదించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒకవేళ నేను మాట్లాడితే ఏమన్నా పైసలు అడుగుతానేమో అనుకున్నారు, ఏమో నాకైతే తెలియదు. ఏ మంచికో చెడుకో నన్ను పిలిచేవాళ్ళు కూడా మేము మాత్రం సపరేట్గా ఉన్నటువంటి పరిస్థితులు నిలబడ్డాం. అందరూ దూరం అయ్యారు. పరిస్థితులు చాలా మరి కేవలం నీ చేసిన తప్పేమీ లేదు. ఏంది, ఆదివారం వాక్యం చెప్పిన తర్వాత అందరూ ప్రార్థన చేసుకోవడానికి నా దగ్గర ఎక్కువ మంది వచ్చి నిలబడేవాళ్ళు, అటుపక్క తక్కువ మంది పోయేవారు. అది ఒక నేరం అయిపోయాయి నా దగ్గర, అది ఒక నేరం అయిపోయి. ఆదివారం అయిపోతే ఇది నా సంఘము, అందరూ నీ దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు, నా దగ్గర ప్రార్థన చేసుకుని రావడం లేదు కాబట్టి నువ్వు గంటేసుకుని వెళ్ళిపో అని కేవలము సేవా పరిచర్య కోసమే ఇంటి నుండి గంటేయబడ్డాను బయటికి. ఇంకా ఆ తర్వాత 2010లో ఒంటరిగా ఎవరి సహాయం, కనీసం పలకరించే మాట్లాడించేటువంటి వ్యక్తులు కూడా లేని సందర్భాలు, దినాలు ఏర్పడ్డాయి. ఎవరి సహాయం లేకుండా ఏదో తమిళ కన్న కట్టి కాట్ల బుట్ట మారిగా ఆ రకంగా మార్చబడ్డా. ఆ సందర్భంలోనే ట్రూత్ ఫౌండేషన్ అనేది ప్రారంభించడానికి రిజిస్టర్ చేయడానికి చాలా తక్కువ రూపాయలు కావాలి. ఆ రూపాయలు కూడా చేతిలో ఉండేవిగా. ఏదో సరి చేసుకున్నాము, ఏదో సర్దుకున్నాను, ఏదో వెళ్ళాను, పేరు అన్నీ కూడా చేసుకొని వెళ్ళిపోయాను. పగడ్బందీగా చేసుకొచ్చాను. చేయడానికే వీలుగానే పరిస్థితుల్లో ఉన్నా. ఆ పరిస్థితి నుండి దేవుడు మార్చి ఈరోజు జరుగుతున్నటువంటి సమస్త విధమైన పరిచర్యలు, సమస్త విధమైనటువంటి మినిస్ట్రీస్, ఇవన్నీ చేయడానికి ఒకవేళ ప్రభు కనికరించిన నా వెనక పాస్టర్ యొక్క సహాయము, పాస్టర్ యొక్క పగడ్బందీమైన విషయాలు నా వెనక ఉంటూ ఉన్నాయి. ఎలా ఉంటున్నాయి, ఒకవేళ నేను తలగా మీ ముందు కనిపించినా ఆమె మెడగా నాకు ఉంటూ ఉన్నా. మెడ ఎట తిప్పితే తల ఎట తిరగాల, వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ ఎటన్నా తిరిగిందంటే మెడన్నా ఇరిగిపోతే తలనే ఇరిగిపోతా. ఈ పరిస్థితిలో ఉంటూ ఉన్నా. ఈ పరిస్థితుల్లో ఒకటి ఎవరు సహాయం లేని పరిస్థితులలో ప్రభువు తండ్రి తన బిడ్డలను జాలిపడినట్లు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు జాలిపడినట్లుగా నా జీవితంలో ప్రభు నా ఎడల జాలిపడినందున నా జీవితం ఎలా మార్చబడ్డాదంటే, నిస్సహాయమైన నా బ్రతుకు, ఎవరికి సహాయము లేని నా బ్రతుకు ప్రభువు జాలిపడినందువల్ల, ప్రభు నన్ను కరికినించినందువల్ల నేను ప్రభు దగ్గర భయభక్తులు కలిగింది. ఎలా అయిందంటే అనేక మంది సహాయము చేసేటట్టుగా దేవుడు నన్ను మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు నీ జీవితంలో ఎవరు సహాయం లేదనుకుంటున్నావా? భయపడద్దు, బాధపడద్దు. ఒకటి, ప్రభు దగ్గర నమ్మకముగా, యథార్థముగా, భయము, భక్తితో ఉంటే ఎవరు జాలి నీకొద్దు, ఎవరి సహాయం నీకొద్దు, ఎవరు మనుషులు నీకు అవసరం లేదు. తండ్రి జాలిపడినట్లుగా ప్రభు నీ యందు జాలిపడే దేవుడు, నిన్ను కనికరించే దేవుడుగా ఉంటున్నా. నీలో చీకటి అతిక్రమం ఉంటే దూరం పెట్టుకో. దేవుని నీడలో భయభక్తులుగా ఉంటే నీకు ఒకవేళ కుడితనమున నీ బ్రతుకును, భిక్షగాడిగా ఎవరు లేని నీ బ్రతుకును ప్రభు ఆశీర్వదించి నిన్ను హెచ్చించే దేవుడిగా ఉండిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, నీకు ఒకవేళ నీ పరిస్థితులు నిన్ను ప్రభు కనికరించాలని ఆశపడుతున్నా, ఏదో నీకు తెలియకుండా మర్మమైనటువంటి అతిక్రమం నీలో ఉంటే దూరపెట్టు. రెండవది, ప్రభువుకు భయభక్తులుగా ఉన్న ఎడల ప్రభువు నిన్ను చాలేపడే దేవుడు. మూడవదిగా, ఈ మనిషి ఎలా ఉంటున్నాడంటే ఆయనకు హోప్లెస్, నమ్మకమే లేదు. ఏ నమ్మకం లేదు? ఇంకా కళ్ళు నాకు వస్తుందనే నమ్మకమే లేదు, ఇంకా నాకు చూపు వస్తుందనే నమ్మకమే లేదు. ఎందుకు? పుట్టినప్పటి నుండి గురుడివాడు గనక ఆయనకు ఇంక మీదట కళ్ళు వస్తాయని, ఇంక మీదట చూపు వస్తుందని, ఇంక మీదట లోకాన్ని చూస్తాడని, ఇంక మీదట తనకు సహాయం చేసిన చూస్తాడని, వెలుగును చూస్తాడని నమ్మకమే లేని వ్యక్తిగా ఉంటూ ఉన్నా. హీ వాస్ అన్ హోప్లెస్. పూర్తిగా యూ డోంట్ హ్యావ్ ఎ బేస్. ఒక మాట చెప్పాలంటే హీ వాస్ అ బ్లైండ్. హీ బికేమ్ ఎ బిగ్, దెన్ హీ బికమ్ ఎ బేస్లెస్. ఈయన హ్యాండిక్యాప్డ్, ఈయనకి ఎలా అయిపోయాడు? హెల్ప్లెస్గా ఉన్నాడు. ఇప్పుడు హోప్లెస్గా ఉంటున్నా. నమ్మకం అనేది కొంచెం కూడా లేదు. కళ్ళు వస్తాయని, చూపు వస్తుందని కొంచెం కూడా నమ్మకం లేదు. ఎటువంటి సూచన లేదు, ఎటువంటి సందర్భాలు లేవు. ఆ సందర్భంలో ఆయన పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఈరోజు నీకు కూడా నీ బ్రతుకుల్లో నమ్మకమే లేదేమో, నీ కుటుంబంలో ఆశీర్వాదం కొరకు పూర్తిగా నమ్మకాలు కోల్పోయావేమో, నీ బిడ్డల భవిష్యత్తును బట్టి నమ్మకమే లేకుండా పోయేదేమో, నీ భర్త బాగుపడుతుందని పూర్తిగా నమ్మకమే లేకుండా అయిపోయేదేమో, నీ పిల్లలకు వివాహం అవుతుందని అస్సలు నమ్మకమే లేకుండా పోయేదేమో, ఒకవేళ నీకు వివాహమైన పిల్లలు జన్మము మరి సంతానము వస్తుందని పూర్తిగా నమ్మకమే లేకుండా పోయేదేమో. నీ గురించి నీకుతో చెప్తుంటున్నా, నమ్మకమే లేని నీ బ్రతుకుల్లో యేసయ్యా నీవు నన్ను కరుణించమని అడగగలిగితే నా ప్రభువు నీకు నమ్మకాన్ని ఏర్పరిచి ఎదురు చూసిన దానికన్నా ఎక్కువగా దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఆయనకి కళ్ళు వస్తాయని కొంచెం కూడా ఎదురు చూడలే. ఆయనకి నమ్మకమే లేదు. కళ్ళు ఎలా వస్తే పుట్టినప్పటి నుంచి నేను చూడలేదే, కొంచెం కూడా నాకు ఆలోచన లేదే ఆయన కొంచెం కూడా దిగజారలా. ఒకటి ఆయనకు తెలుసు, ప్రభువుని నేను అడిగితే, ప్రభువును కరుణించమని అడిగితే ఆయన నన్ను కరుణిస్తాడు. అది కళ్ళు లేకపోయినా, నాకు మెదడు లేకపోయినా, నాకు గుడ్డు లేకపోయినా, నాకు ఏమీ లేకపోయినా కరుణించు ప్రభువు అని అడిగితే ఆయన నన్ను కరుణించి నా జీవితంలో నాకు మేలుస్తున్న ఆ ఒక్క నమ్మకం ఉన్నది. ఆ నమ్మకము చొప్పున ఆయన పిలిచాడు, అద్భుతాన్ని పొందుకున్నా. రే దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబంలో ఏది జరగదని, ఏది పొందుకోనని, ఏది కలగదని అవనమ్మకములోనే ఉండిపోతుంటున్నావా? కేవలము మనుషులను చూడవద్దు, మనుషుల యొక్క స్వభావాలను చూడవద్దు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఆయన పైన నువ్వు ఆధారపడితే నీ జీవితమును ఆయన నడిపించు దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గురుడివాన్ని, భిక్షగాడు, నమ్మకం లేని వ్యక్తిని ప్రభు ఆశీర్వదించాడు. నీ ఆత్మీయ నేత్రాల్లో మూసుకున్నటువంటి గురుడితనంలో నీ బ్రతుకును, ఎవరి సహాయము లేనటువంటి, ఎవరు సహాయపడనటువంటి పరిస్థితుల్లో నీ బ్రతుకును, నమ్మకమే లేకపోయినా దేవుని పైన నమ్మకం పెట్టుకో, దేవుని పైన ఆధారపడు. ఒక 6 నెలల ముందు ఒక సంఘానికి వెళ్ళాను. అప్పుడప్పుడు వాక్యాలకు వెళుతూ ఉంటా. సంఘానికి వెళ్ళాను, వాక్యం అయిపోయేది, చాలామంది ప్రార్థన చేసుకున్నారు. ఒక ఆమె వచ్చేది, అయ్యా ఎన్న తెలియదా? నేను అన్నాను, ఒకే చూస్తూ ఉన్నా, నాందయ్యా శాంతి. అప్పుడు అనుకున్నా ఈమె నన్ను చూసేదేమో అనుకొని, నాకు గుర్తు ఉండదు,
నిజంలోనే నాకు గుర్తుండదు. సరే ఓకే సిస్టర్ అన్నాడు. వెంటనే తన భర్తను పక్కన నిలబెట్టి పాపం చూపించా. ఏంటమ్మా అన్నాను. 2 సంవత్సరాల ముందు మా సంఘానికి వచ్చావు కదా, సరే చెప్పు, నాకైతే జ్ఞాపకం లేదు. ఆ పాస్టర్ కూడా అవునయ్యా ఏమొచ్చేది. సరే ఏంటి ప్రార్థన చేస్తున్నాను. లేదు ఒక్క నిమిషం ఉండ అన్నారు. సరే చెప్పమ్మా అంటే అని చెప్పేది. పెళ్ళయి 13 సంవత్సరాలు అయిపోయాయి. మాకు పిల్లలు లేరు. నాకు మా భర్తకు తేడాలు వచ్చాయి. చివరిగా మేము వెవ్వేరు దిశలో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడ్డా. అన్ని నమ్మకాలు కోల్పోయాను. చివరిగా ప్రార్థనకు వచ్చాను. ఇంకొక 1-2 వారాల లోపల మా అమ్మ నాకు డబ్బులు పంపిస్తానన్నది. ఆ డబ్బులు ముట్టితే నేను వెళ్ళిపోవాలని మా పాస్టర్ గారితో చెప్పాను. సరే అమ్మ ఆ వరకు చర్చికి వచ్చి వెళ్ళిపో అన్నా. నువ్వు వచ్చావు, ఈ వాక్యాన్ని అంతా బోధించా. ఈ వాక్యాన్ని చివరి స్థితిలో కూడా ప్రభు నిన్ను ఆశీర్వదించడం చెప్పా. ఈ వాక్యాన్ని నేను కూడా నమ్మాను. అతను నీ దగ్గర ప్రార్థన చేసుకోమంటే నువ్వు 2 నిమిషాలు ప్రార్థన చేశా. నీ నమ్మకం చొప్పున నీ కలగద్దని వెళ్ళిపో అన్నావు. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. ఆ రోజు నువ్వు చెప్పాయా అమ్మ నేను ప్రార్థన చేస్తాను, మరి నువ్వు ప్రార్థన చేస్తుంటాను నమ్మకం. నేను కూడా వెళ్ళిపోయాను. ఈ 2 సంవత్సరాలలో నా కుటుంబము వెవ్వేరు దిశగా వెళ్ళిపోతున్నటువంటి నా పరిస్థితిలో నువ్వు చెప్పిన వాక్యం, ఈ వాక్యాన్ని భర్తమైన గురించి చెప్పావే, ఈ వాక్యాన్ని నేను నమ్ముకున్నాను. ఈ వాక్యాన్ని కరుణించమని ప్రభు అడిగితే కరుణిస్తాననే నేను కూడా అదే రకంగా అడగడం ప్రారంభించాను. అదే ప్రార్థన చేయడం ప్రారంభించాను. మా జీవితంలో ఏదో ఒక అద్భుతమైన మార్పు ఏర్పడి దేవుని కృపను బట్టి ఒక చక్కటి మగబిడ్డని దేవుడు దయచేశాడు. నువ్వు వస్తున్నామని తెలిసాము, నీ చేతికి ఇచ్చాము, ప్రార్థన చేయమని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేసేవాడిని, కానీ నీలో నమ్మకం ఉన్నప్పుడే నా ప్రార్థన సఫలమవుతాయి. నీకు నమ్మకం లేదనుకో, నేను ఇక్కడ నిలబడి ఆశా మాషా దుస్సు బస్ అని ఎంత అరిసి చేసినా అది పనిచేయదు. ఎలా పనిచేస్తుంది? నీలో విశ్వాసం ఉన్నప్పుడు. ఎలా విశ్వాసం ఏర్పడింది? ఒట్టి మాటలతో కాదు, దేవుని మాటలతో విశ్వాసము, దేవుని వాక్యము ద్వారా విశ్వాసము. ఈ వాక్యమును బ్రతికిస్తుంటా, ఈ వాక్యము మనకు జీవమునిస్తూ ఉంటా. ఈ వాక్యము మనలో విశ్వాసను సిగురింపజేసినప్పుడు ఒక్క 2 నిమిషాలు ప్రార్థించిన, ఒక్క క్షణము ప్రార్థించిన, ఒక 2 నిమిషాలు ప్రభు పైన ఆధారపడి ప్రార్థన చేస్తే నీ యొక్క విశ్వాసము చొప్పున నీ జీవితములో దేవుడు మేలులు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నమ్మకమే లేకుండా ఒకవేళ వచ్చి కూర్చున్నావేమో, ఇది నాకు జరగదని వచ్చి కూర్చున్నావేమో, నీవు ఒకవేళ ఇది నేను పొందుకోలేదు అనుకుంటున్నావేమో, ఇది నాకు దొరకదు అనుకుంటున్నావేమో, నీతో ముఖాముఖిగా చెబుతుంటున్నాను, ఎవరైనా నువ్వు ప్రభువును కనికరించమని అడిగితే వారినందరినీ కనికరించే దేవుడు. ఈ మధ్యాహ్న సమయమున నీవు కూడా కనికరించమని ప్రభువుని అడిగితే నువ్వు కోల్పోయిన నమ్మకాలు, విడిచినటువంటి కార్యాలు, నీకు దూరమైన విషయాలు యేసు నామమున నీకు దగ్గరగా దేవుడు చేయునుగాక. నీలో చిగురింప చేయునుగాక. నీ కార్యాలు సఫలమవునుగాక. నీ నమ్మకాలు తిరిగి పునరుద్ధరింపబడి ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ఎదురు చూసిన వాటికన్నా గొప్ప కార్యాలు నీ జీవితములో నా దేవుడు నీకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గ్రుడ్డివారితనములో నువ్వు ఉండిన ప్రభు నిన్ను కనికరించే దేవుడు. ఎవరు సహాయం లేకుండా నీ సహాయం కొండిన ప్రభు నిన్ను కనికరించే దేవుడు. మనుషులందరూ నీకు దూరమైన, ప్రజలందరూ దూరమైన, కన్నవారు దూరమైన, నువ్వు కనిన వారు దూరమైన ప్రభువు నీ ఎడల జాలిపడే దేవుడు. నీకు నమ్మకమే లేని పరిస్థితులలో ప్రభువు అద్భుతాన్ని చేసే దేవుడు. నువ్వు అడగగలిసింది ఒకటి, ప్రభువా నన్ను కరుణించము. ప్రభువా నువ్వు నన్ను కరుణించమని అడగగలిగితే ఈ మధ్యాహ్న వేళలో నువ్వు ఎదురు చూస్తున్న కార్యాలను నా ప్రభువు నీ జీవితంలో చేసే దేవుడు. ఒక్కసారి మోకరించే ప్రభు దగ్గర నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు వచ్చుంటున్నా, ఎటువంటి కార్యక్రమాలలో నువ్వు ఉండి ఇబ్బంది పడుతుంటున్నా, ఎటువంటి అవమానాలకు నువ్వు పాలవుతుంటున్నా, ఎవరైనా నిన్ను విడిచిపెట్టారని ఒకవేళ నువ్వు వేదనలో ఉంటున్నా, ప్రజలందరూ నీకు దూరమై ఉంటున్నా, ఈరోజు ప్రభు సముఖంలో ప్రభువా నీ వాక్యాన్ని విన్నానే, ఈ వాక్యాన్ని
నాలో పని చేయాలి ప్రభువా, ఈ వాక్యం నాలో క్రియ కలిగించాలి ప్రభువా, నీ వాక్యంలో ఉన్నటువంటి మహత్యము నా జీవితంలో కలగాలి నాయన, ఈ వాక్యం నా జీవితంలో ఫలింప చేయాలి నాయన, మోడు భార్యను నా జీవితంలో సిగరింప చేయగలిగిన ఈ వాక్యం ఉన్నదే, ఈ వాక్యముతో నన్ను కరుణించమనని ఒక్కసారి నువ్వు అడగగలిగితే దేవుడు తెరిచి ప్రభు సముఖంలో ప్రభువా నీవు నన్ను కరుణించదమా. అందరి కూడా ప్రభు సముఖంలో తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన, మమ్మల్ని కనికరించువాడా మీకు వందనాలు. ప్రజలందరూ మాకు దూరమయ్యారయ్యా, అనేక మంది దూరమయ్యారయ్యా అయ్యా, అనేక మంది మమ్మల్ని తప్పుబట్టను అవమానించారయ్యా, అనేక మంది నిందలు మోపారు. ఈరోజు మేము కనికరించమని ప్రార్థించున్నాము నాయన. ఏ ఏ విషయంలో కనికరము మాకు అవసరమై ఉన్నదో మేము నమ్ముతుంటున్నాము. నీ మాటలు నమ్మడము ద్వారా నీ చేత మేము కనికరింపబడుతున్నామని నమ్మకం మీరు దయచేసినందుకు స్తోత్రం, నీకు స్తోత్రం. కనికరించండి, కనికరించండి, కనికరని అడిగిన బిడ్డలను ఒక్కొక్క బిడ్డలను కనికరించండి ప్రభువా. ఎవరికి ఏ కనికరం కావాలనో యేసు నామమున మన కుటుంబాలకు ప్రార్థిస్తున్నాం. కనికరించు దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మా గురిడితనము నుండి మమ్మల్ని విడుదల కలిగించండి నాయన. మా ఒంటరితనములు మీరు మాకు తోడండి ప్రభువా. అవు నమ్మకమైన నమ్మకం లేని మా పరిస్థితులను మీరు మార్చమని ప్రార్థిస్తుంటున్నా. కనికరించి మేము కోరి ఉండగా మా జీవితంలో మా బ్రతుకులను కనికరించి మీరు మహిమ పొందమని సర్వమును మీ కర్మను సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.